Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హాయ్ ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు మనము పూజ చేసుకోవడానికి పూలు రోజు ఎత్తుక్కోవాల్సి వస్తుంది అనుకోండి. చాలా కష్టం కదా. ఎన్ని మొక్కలు పెట్టినా సరిగ్గా పూలు పూయట్లేదని కొంతమంది కంప్లైంట్ చేస్తారు. అవి పూజకు కూడా సరిపోవు అనమాట. కొద్ది కొద్దిగానే పూలు పూస్తూ ఉంటాయి. ఆ సమస్య మనకు రాకుండా బోల్డని పూలు పూయాలంటే ఒక గులాబీ చెట్టు ఉందండి. అదేంటి అంటే 7 days రోజ్ అనమాట. అది బేబీ పింక్లో ఉంటుంది. ఇంతకుముందు మీరు చూసారు కూడా మన గార్డెన్లో. అది కొమ్మలతో బ్రతుకుతుందండి. నేను ఇంతకుముందు కొమ్మలు తీసుకొచ్చి పెట్టాను ఊరి నుంచి. అవి బ్రతికినాయి. అందులో కొన్ని పెడితే 2 బ్రతికినాయి అనమాట. అందులో బ్రతికిన తర్వాత ఒకటి రీపాటింగ్ చేశాను. అది మీకు చూపించాను కూడాను. దాన్ని మళ్ళీ రీపాటింగ్ చేద్దామండి ఈరోజు. ఎందుకంటే ఆ పాట్, మనం రీపాటింగ్ చేసుకున్న పాటు పగిలిపోతుంది అనమాట. రోజుకి ఇది పాడైపోయి నీళ్లు పోస్తుంటే కిందకి కారిపోతున్నాయి. సరే, దాన్ని రీపాటింగ్ చేసుకుందామండి. అది రీపాటింగ్ చేస్తే అది ఎదిగి బాగా పూలు పోస్తుంది అనమాట. ఇదేనండి అది ఆ మొక్క 7 days రోజు. ఇది బేబీ పింక్లో ఉండి ఫస్ట్ పూసినప్పుడు ఆ తర్వాత వైట్ షేడ్లోకి మారిపోతుంది అనమాట. ఇది చిగురు రావటం, దాంట్లోంచి మొగ్గలు రావటం అట్లా బాగా పోస్తుందండి పూత. ఇది ఏంటంటే ఈ మొక్కకి నీళ్లు పోస్తుంటే పగిలిపోయింది కదండి కుండి. దాని మూలంగా కింద నుంచి బాగా కారిపోతుంది అనమాట. దీన్ని ఆ కుండి పాడైపోయింది, రీపాటింగ్ చేసుకుందాం అనుకున్నాను. నేను ఇప్పుడు పెట్టే పాట్ వచ్చేసి ఇది 8 inches అండి. ఇప్పుడు పగిలిపోయిన పాట్ వచ్చి కొత్తది కూడా 8 inches ఉందన్నమాట నా దగ్గర. దాంట్లో పెట్టుకుందాము. దాంట్లో పెట్టుకుని మనము రీపాటింగ్ చేసుకుంటే ఇంకా ఎదుగుతుందని ఆశ అనమాట. అసలు మామూలుగా అయితే దీని మొదటికి సగం దాకా, దీని మొదలు ఉంది చూసారా కింద కాండం, దానికి కొంచెం డైబ్యాక్ అయిందండి. అక్కడ అది డైబ్యాక్ అయింది కదా, దాన్ని కూడా భూమి లోపలికి కొంచెం కిందకి పెట్టామనుకోండి, ఇంకా అది కొంచెం కోలుకుంటుంది. అక్కడి నుంచి చిగుళ్ళు వస్తాయి అని చెప్పేసి నా ఆశ అనమాట. అది అసలు అక్కడి నుంచి చిగుళ్ళు రాక పైనుంచి ఎదిగిపోయి మొగ్గలు వచ్చి అది ఊగిపోతుంది అనమాట చెట్టు, బలం లేక కింద నుంచి. ఇప్పుడు మనం రీపాటింగ్ చేస్తామనుకోండి కొంచెం బలంగా తయారవుతుందని నా ఆలోచన అనమాట. అందుకోసం కొత్త పాట్ 8 inches తీసుకున్నాను. దీంట్లో మనము పెట్టుకుందాము. ఇది పెట్టిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఏంటి అంటే ఈ ప్రతి చిగురులోనూ మొగ్గ వస్తుందండి. చాలా వరకు మనకి ప్రతి చిగురులోనూ మొగ్గలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాకపోతే గుత్తులుగా మాత్రం పూయదండి ఇది. ఒక్కొక్క చిగురులో ఒక్కొక్క పువ్వు వస్తుంది. అట్లా ఎన్ని చిగుళ్ళు ఉంటే అన్ని పూలు పోస్తాయి అన్నమాట. ఎక్కడన్నా ఒక్కటి బ్లైండ్ షూట్ వస్తే మాత్రం దాంట్లో పూయదు, కానీ తత్మన్నిట్లోనూ పోస్తుందండి పూలు. ఇప్పుడు చూడండి ఎన్ని చిగుళ్ళు ఉన్నాయి, అందులో అన్ని మొగ్గలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, కనబడుతుందండి సరిగ్గా. ఇదిగోండి ఇప్పుడు కనబడుతుంది చూడండి. దానికి ఒకటి ఉంది, దీనికి ఒకటి ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఆ కింద ఒకటి ఉంది. ఎన్ని చిగుళ్ళు వస్తే అన్నిట్లోనూ ఉంటాయండి. అలా అన్నమాట ఈ మొక్క ప్రత్యేకత అదేను. ఇక మీరు గనక పెద్ద పెద్ద కుండీల్లో దీన్ని కనుక రీపాటింగ్ చేశారనుకోండి, ఎంత పెద్ద సైజులో మనము రీపాటింగ్ చేస్తే అంత బాగా ఎదుగుతుంది, అన్ని పూలు పోస్తాయి అన్నమాట. అదే కనుక ఇక మీరు భూమిలో కనుక నాటారనుకోండి చెప్పనే అవసరం లేదనమాట. గుబురుగా అయిపోయి పొడవుగా అయిపోయి చెట్టు విపరీతమైన పూలు అనమాట. అంత బాగా పోస్తాయి ఫ్రెండ్స్. మీరు ఎక్కడన్నా దొరికితే మాత్రం ఈ చెట్టు వదలకండి. దీన్ని 7 days రోజ్ అంటారనమాట. ఈ రోజులో చాలా వెరైటీస్ ఉన్నాయండి మన రోజెస్లో. డాక్టర్ రోజ్ అంటారు, పింక్ది ఒకటి, బేబీ పింక్ది, పనీర్ రోజ్ మీకు తెలిసిందే కదా. ఇదిగోండి రిపోర్టింగ్ చేసేసాను. ఇప్పుడు ఇంకా ఆ లోపల నేను కంపోస్ట్ ఇవన్నీ ఇచ్చేసానండి. అలాగే పైన కూడా ఒకసారి వర్మీ కంపోస్ట్ వేసుకుందాము. అలాగే సాఫ్ ఫంగిసైడ్ ఇద్దామండి, కొంచెం నీమ్ పౌడర్ కూడా ఇద్దాము. ఇదిగోండి ఇది నీమ్ పౌడర్ అండి, రూట్ రాట్ అయిపోకుండా ఉంటుందని ఇది. దీంట్లో వేరే పోషకాలు కూడా చాలా ఉంటాయండి, మొక్కకు ఉపయోగపడే పోషకాలు. ఇదేమో ఫంగిసైడ్ పౌడర్ అనమాట.
ఇది ఫంగస్ పట్టకుండా చేస్తుంది రూట్స్కి. దీనివల్ల ఇది ఒకటే ఉపయోగం అనమాట. ఇతరతర పోషకాలు ఉంటాయి నీమ్ పౌడర్ వేయటం వల్ల, అందుకోసం అది వేసానండి. ఇది ఆల్రెడీ తడిగానే ఉందండి భూమి. కొంచెం ఈ నేల కొంచెం ఇది ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడ పెట్టేసి కొంచెం వాటరింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా ఎదిగి బాగా పూలు పూయాలని నా కోరిక అండి. చూద్దాము ఇది ఎంతవరకు ఎదుగుతుంది ఏంటి అనేది. ఇది నేల మీద పెట్టామనుకోండి ఇక అసలు వద్దంటే పూలు అనమాట. ఇది నేను అసలు ఎదగాలనుకుంటున్నానండి, పూలు పూయొద్దు బాబోయ్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎదిగిన తర్వాత బాగా విపరీతంగా ఎదిగిన తర్వాత అప్పుడు పూలు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. కాకపోతే ఇది మాత్రం ఈ లోపలే చిగుళ్ళు వచ్చేస్తున్నాయి, ఈ లోపలే మొగ్గలు వచ్చేస్తున్నాయి అండి. నేను వద్దన్నా ఇది పూత మాత్రం ఆగట్లేదు అనమాట. దీనికి బలం సరిపోక ఊగిపోతుంది. కొంచెం కింద నుంచి కూడా చిగుళ్ళు వస్తే అప్పుడు కొంచెం బలంగా ఉంటుందని నా ఆలోచన అనమాట. కానీ ఇది మాత్రం ఒక పూసేస్తుంది. కొంచెం ఒక పక్కన ఒక కర్ర పాతుకుంటేనండి దీనికి సపోర్ట్కి కొంచెం నిలదొక్కుంటుంది, నిలబడుతుంది. బరువుకి ఒక పక్కకు ఉరిగిపోతుందండి కొమ్మలకి. కింద నుంచి కొమ్మలు లేక పైన మాత్రం కొమ్మలు వచ్చేసి అట్లా అవుతుంది అనమాట. కట్టుకుందాం ఒక చోట పెట్టేసేసి. ఇదిగోండి దీనికి ఇప్పుడు వాటరింగ్ చేసుకుందాం. చాలండి, ఇంకా ఎక్కువ అవసరం. ఆల్రెడీ తడి ఉందని చెప్పాను కదా. కర్ర సపోర్ట్ ఇద్దామండి దీనికి. కర్ర సపోర్ట్ ఇచ్చి పాతుదాము. ఇది కొమ్మలు ఈజీగానే బ్రతుకుతాయండి. ఇది మాత్రం ఎక్కడన్నా మీరు దొరికితే మాత్రం కొనుక్కోండి ఫ్రెండ్స్. ఇదిగోండి కర్ర పెట్టి కట్టేశాను సపోర్ట్కి. ఇక ఎదగటం ఒకటే ఇక మిగిలిందండి. ఇది ఎదిగితే బాగుంటుంది. కింద నుంచి చిగుళ్ళు రావాలని నా ఆశ. చూద్దాం ఎంతవరకు ఎదుగుతుందో. ఇది కనుక విపరీతంగా పెరిగిందంటే ఇక్కడ ప్లేస్ సరిపోదండి అసలు. అంత పెద్దగా ఎదుగుతుంది అనమాట. గుబురుగా కూడా అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, మొదలైంది పూత. ప్రతి దాంట్లోనూ మొగ్గలు వచ్చినాయండి. మళ్ళీ పూలు పూస్తున్నా చూపిస్తానండి. ఇదిగోండి కింద నుంచి కూడా షూటింగ్ వచ్చిందండి, నేను కోరుకున్నట్లే. మొత్తానికైతే బాగానే ఉంది దీని పరిస్థితి. కోలుకుంటుంది మొక్క. కింద ఇదయింది అన్నాను కదండి, డైబ్యాక్ అవుతుంది అన్నాను కదా. కోలుకుంది, మొత్తానికైతే కోలుకుంది. షూటింగ్స్ వచ్చినాయి కొత్తవి, మొగ్గలు బాగా వచ్చినాయి అండి. చూడండి బాగా పోస్తుంది చెట్టు నిండా. ఇది 8 ఇంచెస్ పాట్లో పెడితేనే ఇంచక్క పోస్తుంది, పెద్దగా ఎదగకుండానే కొంచెం పెరిగే పూసేస్తుంది ఇలాగ. అదే కనుక మీరు కింద పెట్టుకుని ఊహించండి ఎలా పోస్తుంది ఏంటి అనేది. ఈ రకం ఇతరికి మా అత్తగారి ఇంటి దగ్గరికి నేను తీసుకెళ్ళి పెట్టానండి. కొమ్మ బ్రతికించి విపరీతంగా పూసేదనమాట. గోడ ఎంత హైట్ ఉందో అంత ఎత్తు అయిపోయి విపరీతంగా గుబురుగా అయిపోయి అన్ని పూలు పూసేది. ఆ తర్వాత పోయింది అక్కడ కూడా చెట్టు. ఇదిగోండి ఎన్ని పూలు పూసినాయో చూడండి, చిన్నదానికి కూడాను. ఇలాంటిది కొనుక్కోండి ఫ్రెండ్స్, మీరు కనుక అందుబాటులో ఉంటే కనుక తప్పకుండా కొనుక్కుంటే చాలా పూలు పోస్తాయి అన్నమాట. ఇక దేవుడి పూజలకు మాత్రం ఇక ఎదుకోవాల్సిన అవసరం ఉండదండి పూల కోసం. పూలు లేవు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇది పెట్టుకుంటే చాలు. తలలో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, పూజ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఉందండి ఇంకా మిగతా మొగ్గలు కూడా పూసాక ఒకసారి చూపిస్తాను. రెండు పూలు పూజకి కోసేసామండి. ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం పూసినవి చూడండి. రెండో మూడో మొగ్గలు ఉన్నాయండి, కదిమాయని పూసినాయి. చక్కగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్.
బాగున్నాయి కదా. ఇంకా 3 విచ్చలాలండి సరిగ్గా. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్.